నీ స్వరం వినడానికి మేము సిద్ధపడుతుండగా నీ సేవకుడిని బోరగా వాడుకొని మాకు కావలసిన ఆత్మీయ మేలు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభువైన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వెస్ట్ వర్జీనియా అనే ప్రాంతంలో గొప్ప బొగ్గు గనులు ఉంటూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ బొగ్గు గనుల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు బొగ్గు సేకరణ విషయమై బాంబ్ బాస్ట్ చేస్తూ ఉంటారు. బాంబులు పెట్టి ఆ గనుల్ని తవ్వుతూ ఉంటారు. ఒకసారి అదే రీతిగా లోపల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ యొక్క పెద్ద బాంబు పేలుట వలన వారు ఎక్కడున్నారో ఆ 12 మంది గృహల్లో ఆ చీకటిలో వారు ఇరుక్కొని పోయారు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 10 రోజుల వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వారి కుటుంబస్తులు అందరూ కూడా అంతా ఒక మంచి విశ్వాసానికి సంబంధించిన వారు, మంచి సంఘానికి సంబంధించిన వారు. సంఘమంతా కూడా రోజు వెంబడి రోజు వాళ్ళు కనుగొనబడి అందరూ సజీవంగా బయటికి రావాలని చాలా బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా న్యూస్ వచ్చింది. అదేంటంటే 10 మంది, అక్కడున్న 12 మంది కూడా వాళ్ళు ఆ బొగ్గు గనుల్లో సజీవ సమాధి అయిపోయారు. అంతలో అక్కడ వచ్చిన బంధువులు తమ ప్రియుల్ని పోగొట్టుకున్న వారందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు మనకు తెలుసు కదా, టీవీ వాళ్ళు, అయ్యా ఇప్పుడు మీ వాళ్ళు చనిపోయారు కదా, ఏంటి మీ అభిప్రాయం ఏంటి, మీ యొక్క స్పందన ఏంటి అని వాళ్ళని పోయి అడిగినప్పుడు అక్కడున్న ఒక స్త్రీ చాలా భయంకరంగా ఏడుస్తూ అంటుందట, మేము చాలా మంచి క్రైస్తవులం, ఎంతగానో ప్రార్థన చేశాం, మా యొక్క ప్రియులు, మా యొక్క భర్తలు, మా యొక్క తండ్రులు బయటికి రావాలని మేము ఎంతగానో ప్రార్థన చేశాం. కానీ ఇప్పుడు ఒకటే తెలుస్తున్నది ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఒకవేళ ఉంటే మా వాళ్ళని రక్షించే వాడు కదా, దేవుడు ఎక్కడున్నాడు అని బిగ్గరగా ప్రశ్న వేస్తుంది. నిజమే, సమస్యలు, కష్టాలు, ఉపద్రవాలు, చీకు, చింత, బాధ, వ్యాధి, మరణం మన జీవితాల్లో వచ్చినప్పుడు, సంభవించినప్పుడు మన స్పందన చాలాసార్లు కూడా ఆ యొక్క ప్రార్థనాపరురాలైన ఆ స్త్రీ అడిగినట్లే అడుగుతాం మనం ప్రశ్న. ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే ఇది నాకు సంభవించేది కాదు కదా, నిజంగా దేవుడే ఉంటే నా భర్తను నేను పోగొట్టుకునేవాడిని కాదు కదా, నిజంగా దేవుడే ఉంటే నా భార్యను నేను పోగొట్టుకునేవాడిని కాదు కదా, నిజంగా దేవుడే ఉంటే నా చేతికందిన కుమారుణ్ణి, చేతికందిన కుమార్తెను పోగొట్టుకునేవాడిని కాదు కదా. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మనసును తొలుస్తాయి. ఆ సమయంలో మనమందరము కూడా ఏ రీతిగా స్పందిస్తామంటే, మేబీ దర్ ఇస్ నో గాడ్, దేవుడే లేడేమో, ఉంటే ఇది నా జీవితంలో సంభవించి ఉండేదా. ఒకవేళ దేవుడు ప్రేమించి, దేవుడు ఎంతగానో ఇష్టపడే వ్యక్తులుగా ఒకవేళ మనముంటే ఎలా స్పందించగలం? దేవుడు మనం దేవుణ్ణి ప్రేమించేది కాదు, మనం దేవుణ్ణి ఇష్టపడ్డం కాదు, దేవుడే ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు? సడన్గా ఆ ఉమెన్, ఆ స్త్రీ స్పందించినట్లయితే స్పందించరు. ఎవరైతే దేవుని ద్వారా ప్రేమించబడి దేవునికి ఇష్టలుగా ఉన్న కుటుంబాలు, ఇష్టలుగా ఉన్న విశ్వాసులు, వారు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, వారి విశ్వాస పరీక్షలో ఎంతగా వారు టెస్ట్ చేయబడినా, పరీక్ష చేయబడినా, వారు ఎన్నడూ కూడా ఈ యొక్క లోక సంబంధుల వలె దేవుడు ఏమున్నాడు, నాకు ఏం చేశాడని ఎప్పుడు కూడా ప్రశ్న వేసుకోరు. అయితే ఆ యొక్క దేవుడు ప్రేమించి దేవుని ద్వారా ఇష్టపడిన వ్యక్తులు చాలా మంది విశ్వాస వీరులు బైబిల్లో ఉన్నారు. ఇంతక
చదవబడిన వాక్య భాగంలో ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన ఎవరు? 11వ వచనంలో చూడండి, 10-11 యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ద్వారా ప్రేమించబడి ఇష్టపడి దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందిన ఒక విశ్వాస వీరుడు ఎవరైనా యోబు. అంతేకాదు, అనుకోని పరిస్థితుల్లో నీవు నేను ఉంచబడినప్పుడు, నా లైఫ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నేను బాగున్నా, అంతా సెట్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అనుకుంటున్న సందర్భంలో ఉన్నట్టుండి ఉపద్రవం, ఏమి తెలియని, ఎప్పుడు ఊహించని విషయాలు మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరిగినప్పుడు ప్రదేవం బిడ్డలారా, మన స్పందన బహు భయంకరంగా మారిపోతుంది. అక్కడ యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, అక్కడ యెహెజ్కేలు ఆ చెరపట్టబడిన వారికి, అంతవరకు ఏమీ కాదని యెరూషలేములో ఉన్నవారు ఈరోజు చెరపట్టబడిపోతూ ఉన్నప్పుడు యెహెజ్కేలు ఆ చెరపట్టబడిన వాళ్ళకు చెప్తాడు 14వ వచనంలో. యెహెజ్కేలు 14వ అధ్యాయము 14వ వచనము, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించు కొందురు. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. మనము ఆ యొక్క విపరీతమైన పరిస్థితుల్లో, మనకు అనుకూలించిన స్థలాల్లో మనం వెళ్ళబడినప్పుడు మన నీతిని బట్టి మన జీవితాల్లో రక్షించబడతాం. ఎందుకు అంటే యోబు నీతిమంతుడిగా ఆయన ఉన్నాడు కనుక ఆయన రక్షించబడినవాడిగా నోవాహుతోనూ దానియేలుతోనూ ఆ యొక్క యోబును పోల్చి యెహెజ్కేలు అక్కడ చెరపట్టబడిన వారికి ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క యేసు ప్రభు సహోదరుడు యాకోబు కూడా సహనం గురించి చెప్తూ ఉన్నప్పుడు యోబు గురించి చెప్తూ ఉన్నాడు. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజు నుంచి మనం యోబు గ్రంథాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు నుంచి మనము యోబు గ్రంథాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క మెసేజ్ జాగ్రత్తగా వింటేనే నెక్స్ట్ మాసంలో 20కి 20 మార్కులు వస్తాయి క్విజ్లో. ఈరోజు మెసేజ్, ఇంట్రడక్షన్ మెసేజ్ విన్న వారికి 20కి 20 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి క్విజ్లో పాల్గొనే వాళ్ళు. తర్వాత యోబు ప్రారంభమవుతుంది కనుక ఇప్పుడు వరకు క్విజ్లో పాల్గొనని పురుషులు కానీ స్త్రీలు కానీ యవనస్తులు కానీ దయచేసి క్విజ్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. చాలా పెద్ద గ్రంథం. ఈ యొక్క అపోస్తల కార్యము కూడా నేను 2013లో 14 4వ నెల ప్రారంభించాం. ఈ సంవత్సరం 2014 9వ నెలలో దాన్ని పోయిన నెలలో కంప్లీట్ చేసుకున్నాం. ఈ నెల దీన్ని మనము ప్రారంభించుకుంటూ ఉన్నాం. యోబు ఏదైనా సహనము గురించి చెప్పాలంటే యోబును ఉదాహరణంగా చూపించాడు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నప్పుడు నోవాహు, దానియేలు, యోబుని సరిచేసి యెహెజ్కేలు 14వ అధ్యాయం 14వ వచనంలో యెహెజ్కేలు అక్కడున్న వారిని బలపరచడానికి యోబును తీసుకొచ్చాడు. ఇక్కడున్న మనము కూడా అనేక సార్లు ఎవరికైనా అనుకోని ఉపద్రవం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరినైనా మనం ఓదార్చాలి అంటే మొట్టమొదటిగా మనం గుర్తు చేసే పేరు యోబు. అయ్యా, యోబే ఎన్నో కష్టాలు పడ్డాడు, మనము కూడా అట్లాంటి విశ్వాసంలో వెళ్ళాలి అని. అంటే ఈ యొక్క బుక్ ఆఫ్ జోబ్ అంటే ఏంటి అంటే సఫరింగ్స్ అండ్ పెయిన్, ఆ యొక్క బాధ, శ్రమలకు సంబంధించిన పుస్తకం. చాలామంది అన్నారు, నేను యోబు గురించి 3 నెలలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలామందితో నేను మాట్లాడినప్పుడు కొంతమంది, అబ్బా యోబు అయితే కష్టమే, శ్రమలు వస్తాయేమో, నీకు ఇబ్బంది కలుగుతుందేమో. కొంతమంది అన్నారు, అబ్బా చాలా మంచి పుస్తకం సార్. కొంతమంది సీనియర్ పాస్టర్స్ దగ్గర నేను ఎంక్వైరీ చేసినప్పుడు, సార్ ఈ యొక్క కాలానికి కన్నా ఇది చాలా అనుకూలమైన
గ్రంథం. దీని గురించి మనము ధ్యానించి సంఘము దీని గురించి చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని పెద్దలు కూడా నాకు సలహా ఇచ్చారు. నిజమే, ఒక విక్టర్ హెగో అనే ఒక సాహిత్యవేత్త తన జీవితంలో ఈ మాట అంటాడు. ఏమన్నాడంటే, ఒకవేళ రేపు ఈ లోకంలో ఉన్న సాహిత్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఏ లిటరేచర్ కూడా ఉండబోదు, అయితే ఒక్క లిటరేచర్ మాత్రం మీరు దాచిపెట్టుకోవచ్చు అనే అవకాశం నాకు వస్తే నేను యోబు గ్రంథాన్ని దాచిపెట్టుకుంటా. ఎందుకంటే అంత విలువైన పద్య కావ్యము ప్రపంచంలో ఇంకా ఏది కూడా లేదు. ఈ యొక్క పాత నిబంధనలో దీన్ని పద్య భాగము అంటారు. ఏవేవి ఉన్నాయి పద్య భాగాలు పాత నిబంధనలో? క్విజ్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఏవేవి పద్య భాగాలు ఉన్నాయి పాత నిబంధనలో? మొదటగా యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమ గీతాలు. ఈ యొక్క 5 పుస్తకాలు కూడా వాటిని పద్య భాగాలు అంటారు. కాండాలు ఎన్ని? 5. ఇవి 5 పద్య భాగాలు. ఈ పద్య భాగాలు మన జీవితాల్లో చాలా గొప్ప ఇన్సైట్స్ ఇస్తాయి, చాలా గొప్ప అవసరతను మనకు తెలియచేస్తాయి. చాలా మంది అంటారు, మనం కొత్త నిబంధన యేసు ప్రభు కృపాకాలంలో ఉన్నాం, ఈ సమయంలో మనం పాత నిబంధన ఎందుకు ధ్యానించాలి? యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు సువార్త, యేసు ప్రభుని గురించి మనము తెలుసుకుంటూ వాటిని కదా ధ్యానించాలి. ఎందుకు మీ సంఘాల్లో పాత నిబంధన మాత్రమే ధ్యానిస్తారు అంటే మనం వాళ్ళకి ఏ జవాబు చెప్పాలి? రేపు అడుగుతారు, ఏందబ్బా సంవత్సరాల కొద్దీ యోబే అంటారు, కొత్త నిబంధన మీరు చెప్పరా అంటే వాళ్ళకి ఏం చూపించాలి మనం? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. ఎందుకు మనము పాత నిబంధనను కొత్త నిబంధనను అన్ని సమపాలల్లో మనం ఎందుకు ధ్యానించాలి? పాత నిబంధన మన చేతికి ఎందుకు ఇవ్వబడింది? వాటిని ధ్యానించుట ద్వారా మనకు కలిగే లాభం ఏంటి, మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనేది ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఎందు నిమిత్తం రాయబడ్డాయి? పూర్వమున్న పాత నిబంధన అంతా కూడా మనకు బోధ చేయడానికి రాయబడ్డాయి. మన యొక్క సంఘంలో మనము మొదటగా పాత నిబంధన, దెన్ ఒక కొత్త నిబంధన, మరలా పాత నిబంధన, ఒక కొత్త నిబంధన నేర్చుకుంటూ ఉన్నాం. మొదటగా నెహెమ్యా నేర్చుకున్నాం, తర్వాత రోమన్స్ నేర్చుకున్నాం, అక్కడి నుంచి మరలా ఎజ్కేలుకి వెళ్ళాం, తర్వాత అపోస్తలుల కార్యానికి వచ్చాం. చూడండి, ఆ గ్రంథాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క పుల్పిట్ మెసేజెస్ ఫాలో అవుతున్నారో మనం గమనిస్తే ఎజ్కేలు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం అది జరిగిన ఈరోజు మన జీవితానికి అది మాట్లాడింది. నెహెమ్యా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు జరిగిన అది ఇప్పుడు మన జీవితాలతో మాట్లాడింది. రోమిలకు రాసిన పత్రిక మనతో మాట్లాడింది, అపోస్తలుల కార్యములు మనతో మాట్లాడింది. యోబు అంతకన్నా గొప్పగా మాట్లాడతాడు. యోబు అంతకన్నా గొప్పగా మనల్ని విశ్వాసంలో బలపరచబోతూ ఉన్నాడు. యోబు గ్రంథం మన జీవితాల్ని సమూలంగా దేవుడు అంటే ఎవరో, ఏం తెలుసుకోవాలో, ఎలా ఆయన్ని అర్థం చేసుకోవాలో యోబు గ్రంథంలో ఆ యొక్క భాగాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన విషయాలు మనం గ్రహించబోతూ ఉన్నామన్న ఆశతో బోధించే నేను సిద్ధంగా ఉన్నాను. బోధింపబడు మీరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క పాత నిబంధన ఒకవేళ మనకు బోధ చెయ్యాలి అంటే ఈ 5 పద్య భాగాలు చెప్పాను కదా, మనము యోబు చూస్తే హౌ టు సఫర్ అనేది మనకు తెలుస్తుంది. ఈ యొక్క అనుదిన జీవితంలో అనుకోని అనేక యాక్సిడెంట్స్, అనేకమైన ఉపద్రవాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలో యోబు మనకు తెలియచేస్తాడు. కీర్తనలు కూడా ఏం చేస్తుందండి? హౌ టు ప్రే అనేది నేర్పిస్తుంది, హౌ టు వర్షిప్ అనేది నేర్పిస్తుంది. కీర్తనలో ఎలా ఆయన్ని ఆరాధించాలి, ఎలా ఆయన సన్నిధిలో ఆర్తధ్వని చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ఎలుగెత్తి ఎలా చాటాలి అన్నది కీర్తన గ్రంథం మనకు తెలియచేస్తుంది. అదే రీతిగా సామెతల గ్రంథం ఏం తెలియచేస్తుందండి? హౌ టు యాక్ట్, ఎలా ఈ లోకంలో మనము జీవించాలి, ఎటువంటి జ్ఞానముతో ఈ లోకంలో మనం మాట్లాడాలి, చూడాలి, ప్రవర్తించాలి, నడుచుకోవాలన్న విషయాల్ని సామెతలు తెలియచేస్తున్నాడు. అదే రీతిగా ప్రసంగి మనం చూస్తే అండి,
ఈ లోకంలో హౌ టు ఎంజాయ్, ఈ లోకాన్ని ఎలా మనము అనుభవించాలి. ఓ యవనుడా, నీకు ఇష్టం వచ్చినట్లు నీవు ఆనందించు. కానీ ఎవరున్నారు సీన్లో? లాస్ట్లో ఎవరు వస్తారు? ఒక తీర్పరి, ఒక సృష్టికర్త ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో. ఆయన ఉన్నాడని దృష్టిలో ఉంచుకొని నీకు ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఈ లోకంలో జీవించు. కానీ ఒక రోజు లెక్క చెప్పాలన్నది మాత్రం మనసులో పెట్టుకుంటే నీవు చక్కగా ఈ లోకంలో దేవుడిచ్చిన రీసోర్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదే రీతిగా సాంగ్ ఆఫ్ సొలొమోన్, ఆ యొక్క సాంగ్స్ ఆఫ్ సొలొమోన్లో మనం చూస్తే పరమగీతాల్లో హౌ టు లవ్, దేవునితో ఆ డివోషనల్ లవ్, ఆ యొక్క దేవునితో ఆ ప్రేమ అనుబంధాన్ని ఎలా పెంచుకోగలమో ఆ యొక్క పద్యభాగం మనకు బోధిస్తుంది. కాబట్టి పాత నిబంధనలో ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రీతిగా మనకు బోధిస్తుంది. అయితే ఈ యోబు గ్రంథము ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అని చూస్తే ఎవరికైనా తెలుసా యోబు ఎవరు రాశారో? చెప్పగలరా ఎవరైనా? అంతలా ఉన్న పేరు ఉంది కదండి యోబు గ్రంథం అని, హ్యాపీగా యోబు అని రాసేస్తే అయిపోద్ది కదా. అయితే హిస్టరీలో మనం చూస్తే యోబు గ్రంథము ఎవరు రాశారో అన్సర్టనిటీ, ఎవరు రాశారో తెలియదు, ఎప్పుడు రాశారో తెలియదు. అయితే కొన్ని పరిస్థితులను బట్టి మనం స్టడీ చేయగా ఈ యోబు గ్రంథము అది ఇది బిట్వీన్ నోవాకు మోషేకు మధ్యగా ఇది రాయబడినట్టుగా మనం గుర్తించవచ్చు. ఎలా చెప్పగలరు? నోవాకు మరియు మోషేకి మధ్యలో ఈ పుస్తకము, ఈ గ్రంథము రాయబడి ఉన్నదని కరాఖండిగా చెప్పవచ్చు. ఎందుకంటే మోషే తర్వాత రాసిన గ్రంథాలన్నిటిలో కూడా ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రం గురించి ఏదో ఒక సూచన ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం గురించి కానీ, అదే రీతిగా ధర్మశాస్త్రాన్ని గురించి కానీ ఏ మాట రాయబడలేదు. అయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే నోవాహు కాలంలో జరిగిన జలప్రళయాన్ని గురించి మాత్రం ఈ యొక్క యోబు రాస్తాడు. ఆ కాలముగా ఒక్క నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహము వలె కొట్టుకొని పోయెను. అక్కడ ఆ గొప్ప జల ప్రళయము యొక్క కథలుగా ఉన్న విధానాన్ని బట్టి ఈ యొక్క యోబు గ్రంథంలో ఆ మాటలు రాయబడిన విధానాన్ని బట్టి ఇది నోవాకు మోషేకు మధ్యలో ఈ యొక్క గ్రంథము రాయబడినదిగా చెప్పవచ్చు. అంతేకాదు యోబు 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం చేసేవాడండి? తన కుటుంబస్తులందరి కొరకు ఏం చేసేవాడు? ఆయన బలులు అర్పించేవాడు. ఈ బలులు మామూలుగా ఒకవేళ సొలొమోన్ టైంలో అనుకుందాం, లేకపోతే దావీదు సమయంలో అనుకుందాం, సమూయేలు సమయంలో అనుకుందాం, రాజుల సమయంలో అనుకుంటే బలులు ఎవరు అర్పించాలండి? యాజకులు అర్పించాల, దేవాలయానికి పోయి అర్పించాల. కానీ అబ్రాహాం సమయంలో దేవాలయం ఉందా? ఐజక్ సమయంలో దేవాలయం ఉందా? యాకోబు సమయంలో దేవాలయం ఉందా? వారందరూ కూడా ఆ ఇంటి పెద్దలుగా యాజకత్వాన్ని వారు నిర్వర్తించేవాళ్ళు. ఆ ఇంటి యజమాని ఆ కుటుంబానికి యాజకుడు. ఆ కుటుంబ పక్షాన ఆ యజమాని బలులు అర్పించేవాడు. కాబట్టి అబ్రహాము సమయంలో ఇతను ఉండుండవచ్చు, అబ్రహాము వారితో అప్పుడు ఆయన ఉండుండవచ్చు. అంతేకాదు ఆయన ఆస్తి కూడా ఎట్లా లెక్క వేశారు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనంలో మనం చూస్తే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇది కూడా ఎవరికి రాసేవాళ్ళండి? అబ్రహాము బిగుల ఆస్తి కలవాడు అనగానే ఏ లిస్ట్ ఇచ్చేవాళ్ళు? ఆయనకున్న పశువులింత, మేకలింత, గొర్రెలింత, మనుషులింత, పనికత్తెలింత, బానిసలింత, కాబట్టి ఆయన
గొప్పవాడు. యాకోబు సమృద్ధిగా ఆస్వాదించబడ్డాడు అనగానే ఎట్లా ఆస్వాదించబడ్డాడంటే, ఈ రోజులాగా 4 ఫ్లాట్లు ఉన్నాయి, బంగారం 1 కేజీ ఉంది, ఇంత ఉందని ఇప్పుడు మనం ఆస్తి వేసే లెక్కలు, బ్యాంక్ బ్యాలెన్స్. ఆ కాలంలో ఇవి బ్యాంక్ బ్యాలెన్స్. ఈ లెక్కన ఆయనకి ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని ఎడ్లు ఉన్నాయి, ఇంత పని వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఆ ప్రాంతంలో ఇతను గొప్పవాడు. సో ఆస్తి కూడా అంతగా అదే రీతిగా రాయబడింది. కాబట్టి యోబు అబ్రహాము వాళ్ళ సమకాలికుడిగా మనము గుర్తించవచ్చు. అంతేకాదు ఆయన ఆయుష్ కూడా 42వ అధ్యాయంలో రమారమి 140 సంవత్సరాలు ఆయన బ్రతికినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆ అబ్రహాము వాళ్ళందరూ కూడా అదే ఆయుష్ను కలిగిన వారు. కాబట్టి ఈ యోబు గ్రంథము ఎప్పుడు రాయబడింది, ఆయన ఎప్పటివాడు అని మనం ఆలోచిస్తే, ఆయన ఎప్పటివాడండి? నోవాకు మోషేకు మధ్యలో వాడు. అదే రీతిగా ఆయన అబ్రహాము సమకాలికుడిగా మనము గుర్తించవచ్చు. ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని మనము చదివి ధ్యానించి దాని గురించి నేర్చుకోక ముందు ఎప్పుడు రాయబడింది, అది ఎప్పుడు పరిస్థితులు, అవన్నీ కూడా జాగ్రత్తగా మనం గుర్తించి ధ్యానించాల్సిన అవసరత ఉన్నది. అందుకనే ఆ టైంకి, ఆ టైం స్పాన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ అండర్స్టాండింగ్, దేవుని గురించిన ఉన్న ఆ అండర్స్టాండింగ్, ఆ యొక్క ఆలోచన విధానం, వారు స్పందించిన విధానాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఈ యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత, తన్ను తాను కనపరుచుకున్న విధానము అంచెలంచెలుగా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ గ్రంథము ఏ సమయంలోనిది, ఈ యోబు ఏ సమయం వాడు అని తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈయన రమారమి క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలప్పుడు ఆ యొక్క అబ్రహాము సంబంధమైన ఆ సమకాలికుడిగా యోబు ఉన్నాడు. ఈ యొక్క బుక్ ఆఫ్ జోబ్లో, ఆ యొక్క యోబు గ్రంథంలో మనం ముఖ్యంగా ఏమేం చూస్తామండి? మొదటగా యోబు ఒక్కడే ఇన్వాల్వ్ అయినట్టు చూడడం కాదు, కానీ యోబు కన్నా ఈ యొక్క గ్రంథంలో ఇన్వాల్వ్ అయింది ఎవరు అంటే దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దేవుడు ఒకవేళ యోబు జీవితంలో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే, దేవుడు యోబును జీవితంలో తను తాను కలుగ చేసుకోకపోయి ఉంటే, యోబు జీవితంలో దేవుడు లేకపోయి ఉంటే యోబు గ్రంథము ఉండేది కాదు. అంతేకాదు ఇంకొక ఆయన కూడా స్పెషల్ గెస్ట్ కూడా మనకున్నాడు ఈ యోబులో. ఎవరు స్పెషల్ గెస్ట్ యోబులో ఉండేది? స్పెషల్ అపీరెన్స్ అపవాది. ఆయన ఎక్కడ ప్రపంచమంతా తిరుగుతూ ఎవడెవడు పడేద్దామా, ఎవడెవడు ధైర్యంగా బాగున్నాడా అంట చూస్తూ ఆయన స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు. రానున్న రోజుల్లో వాళ్ళందరి గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క పోరాటం మనం చూచినప్పుడు యోబు తన జీవితంలో ఆయన చక్కగా ఉన్నాడు. ఎంతో ఆస్తి కలిగిన వాడుగా, ఆ తూర్పు దిక్కులో అద్భుతమైన ఆస్తి, గొప్పవాడుగా, అన్నీ కలిగిన వాడుగా, అద్భుతంగా కుమారులు, కుమార్తెలు, మనవర సంతానం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఆనందించడానికి ఒక మనిషి ఏ విషయంలో తృప్తి కలిగి సమృద్ధిని కలిగి ఉంటాడో వాటన్నిటినీ కలిగి ఉన్నాడు. అది ఇక్కడ లోకంలో అది యోబు యొక్క జీవితం. పరలోకంలోకి వెళ్ళిపోతుంది వెంటనే యోబు గ్రంథం. పరలోకంలో దేవుడు ఆసీనుడై ఉంటాడు. దూతలందరూ కూడా ఆయన ముందు కనపడే సమయం వచ్చినప్పుడు వారితో పాటు అపవాది కూడా దేవుని దగ్గరకు రావడం జరుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, చూడండి చక్కని మాట 7వ వచనంలో చూస్తే, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ దేవునికి సాతాను ఏం చేస్తున్నాడో, అపవాది ఏం చేస్తున్నాడో తెలియక కాదు, కానీ ఏమి చేస్తున్నాడు తన నోటి ద్వారా తెలుసుకోవడానికి అది అడిగినప్పుడు, అప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఏమి తిరుగుతూ సంచరిస్తూ వస్తున్నాను అన్నప్పుడు వెంటనే దేవుడే ఈ యొక్క యోబును సీన్లోకి తీసుకొస్తాడు. ఇక్కడ చూడండి దేవుడు ఏమంటాడో 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా,
అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవుని ద్వారా యోబు పొందిన సాక్ష్యం ఎంత గొప్పది. ఇఫ్ సంబడి మనుషులు వచ్చే నువ్వు మంచివాడివి, మీరు చాలా నీతిమంతులు, యథార్థవంతులు, చాలా సహాయం చేసే జాలి కరుణ కలిగిన వారు అనగానే మనం ఎంతో ఉప్పొంగిపోతాం. వాడు పక్కన వెళ్ళి తిట్టుకునే తర్వాత సంగతి, ప్రస్తుతానికి నా కళ్ళ ముందు నన్ను పొగిడాడని ఆనందపడిపోతాం. ఇక్కడ నిన్ను నన్ను సృష్టించి నా హృదయాలు రహస్యాలు తెలిసిన దేవుడు మన గురించి అటువంటి సాక్ష్యాన్ని, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి కలిగిన వాడు, అటువంటి వాడిని నువ్వు ఎక్కడైనా చూసావా అన్నప్పుడు ఈ యొక్క అపవాది ఆ రోజు కావల నుంచి వెళ్ళినట్టున్నాడు. ఆయన ఏమంటాడు, ఈ ఎవరైనా కావల ముందు అనండి ఒక్కొక్కసారి, ఈయన చాలా మంచోళ్ళు అండి, ఇప్పుడు బాగా జరుగుతుంది. ఏం బాగా జరుగుతుంది, ఈయనేం మంచోడు, ఇది అది అని టకటక మాట్లాడినట్టే మాట్లాడతాడు ఈడు అపవాది. ఆ రోజు కంపల్సరీ అతను కావల నుంచే పోయి ఉంటాడు. చూడండి ఏమన్నాడో 9వ వచనంలో. అని అడుగగా అపవాది, యోబు ఊరికినే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. ఇది చూడండి మనకే భాష. ఊరికనే ఏమైనా చేస్తున్నారు వల్ల భలే చేస్తున్నారండి, ఊరికనే చేస్తున్నారా, ఎంత వస్తుంటే చేస్తుంటారు. కంపల్సరీ ఇతను కావల నుంచే పోయి ఉంటాడు. నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేస్తీవి కదా, నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తుంది. అయ్యా నాకు తెలుసు యోబు, కానీ ఆయన ఏమైనా ఊరికినే భయపడుతూ ఉన్నాడా, ఊరికినే నీ యందు నమ్మకంగా ఉన్నాడా, ఊరికినే అతను న్యాయవంతుడిగా ఉన్నాడా, అతనికి సమస్తము నువ్వే ఆధారంగా ఉంటున్నావు, అతని చుట్టూ కంచె వేసింది నీవే, అతను దీవించబడ్డానికి కారణమైంది నీవే కదా, నీవు ఉండి అన్నీ ఇస్తే ఎవరైనా ఆరాధిస్తారు, ఎవరైనా భయభక్తులు కలిగి ఉంటారు కదండి. 7 వరకు మన లైఫ్ అన్నీ బాగుంటే దేవుడు గొప్పవాడండి, ఈజ్ రియల్లీ గుడ్ గాడ్. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. ఈ లోకల్లో ఈ 2000 సంవత్సరంలో చాలా సాఫ్ట్వేర్ చాలా భూమిలోకి వచ్చిందండి. ప్రతి ఒక్కడు క్రెడిట్ కార్డు తీసుకొని ప్రతి ఒక్కడు గీకిందే గీకడం, ప్రతిదీ కొన్నారు. ఉన్నట్టుండి టపాన్ భూమి పడిపోయింది. దెబ్బతో వాళ్ళందరూ వచ్చినవి, కారు కొంటే కారు ఎత్తుకెళ్ళిపోయారు, బైక్ కొంటే బైక్ ఎత్తుకెళ్ళిపోయారు, సిస్టాలు కొంటే అన్ని తీసుకెళ్ళిపోతే అప్పుడు వరకు సూపర్ అండి, దేవుడు చాలా గొప్పవాడండి. అక్కడ చాలా మంది ఫిల్టర్ అయ్యారు. చాలా మంది ఆ యొక్క మూమెంట్లో నిజంగా చాలా మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. అప్పుడు వరకు ఆ యొక్క పొట్టంతా కూడా చెదరగొట్టబడింది. మనం కూడా అనేకసార్లు డబ్బులు ఊరికనే వస్తూ ఉన్నప్పుడు వీల్సే దేవుడు అండి, దేవుడు వల్ల మేము ఈ స్థితికి వచ్చాం. ఒక్కసారి ఎవ్రీథింగ్ స్టాప్ అవ్వగానే ద రియల్ క్యారెక్టర్ మనలో ఉన్నది బయటకు వస్తుంది. సాతాను అదే చెప్తున్నాడు, నాకు మనిషి గురించి బాగా తెలుసయ్యా, మనుషుల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చుట్టూ కంచె వేసి నీళ్లు పోసి వాళ్ళు గింజలు వాళ్ళు మొక్కలు ఎత్తేటట్టు చేసి అవి ఫలింప చేసి ఆ ఫలాలన్నీ వాళ్ళు తినేటట్టు చేసి వాళ్ళ కాపుదలుగా ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తున్నంత కాలం నీకు భయపడకపోతే ఎవరికి భయపడతారు? నీకు స్తుతించకపోతే ఎవరిని స్తుతిస్తారు? అక్కడ దేవునికి డౌట్ వస్తుంది. నిజమే, నరుల ఆలోచన దేవునికి తెలుసు, నరుల మనస్తత్వము దేవునికి తెలుసు, నరుడు ఎటువంటి వాడో దేవునికి తెలుసు. ఎందుకంటే మట్టి నుండి ఏర్పాటు చేసింది, తయారు చేసిందే దేవుడు. కాబట్టి ఇక్కడ దేవునికి ఒక పరీక్ష సమయం వచ్చింది. అరే నిజమా? అయితే దేవుడు ఒక్కసారి తన నోటి ద్వారా ఒక సాక్ష్యాన్ని చెప్తే ఆ సాక్ష్యం నిలబడతారు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఒక్కసారి తన నోటి ద్వారా ఒక మాట చెప్పాడు అనుకోండి, దట్ విల్ ఫుల్ఫిల్. ఏమన్నాడు? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నిందారహితుడు, నా ఎడల చాలా భయభక్తులు కలిగిన వాడు. ఎక్కడ ఎప్పుడు కనుగొన్నాడు ఇది? సాతాను మనుషుల జీవితాలను చూసి మాట్లాడుతూ అన్ని బాగుంటే బాగుంటారులేయ్యా అని సాతాను అంటున్నాడు. ఇక్కడ దేవుడు అన్నీ ఇట్టుంటేనే నేను అన్నీ ఇచ్చాను అతనికి అంటున్నాడు. అవి లేకపోయినా నా బిడ్డ
నన్ను విడిచిపోడన్న ఒక గొప్ప నమ్మకము తన కుమారుల మీద ఒక తండ్రికి కలిగినట్టుగా దేవునికి యోబు మీద కలిగింది. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదంలో టెస్ట్ ట్యూబ్లో జోబును పెట్టారు. అక్కడ పరీక్ష టెస్ట్ ట్యూబ్లో ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఇతను నిజంగా పరీక్షకు నిలబడతాడని. ఇక్కడ సాతాను ఉన్నాడు, ఆయన అంటాడు, ఆయన కూడా పడిపోతాడు. సో ఇద్దరు ప్రశాంతంగా ఉదయం లేచి ప్రార్థన చేసుకొని కుమారులతో పక్షాన బలులు ఇచ్చుకుంటా, ప్రార్థన చేస్తా, విందు చేసుకుంటా, వ్యాపారం చేసుకుంటా, చక్కగా అందరికీ సహాయం చేసుకుంటా, ఒక యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా చక్కగా ఈ లోకంలో పని చేసుకుంటున్న యోబు అనుకోని రీతిలో సాతాను దేవుని యొక్క సంభాషణ వలన ఒక పరీక్షలో వేయబడ్డాడు. ఇప్పుడు చూడండి ఒక్కసారిగా ద పోస్టర్ ఆఫ్ ద డే ఏమైంది? ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతాను, మధ్యలో టెస్ట్ ట్యూబ్లో యోబు నిలబడ్డాడు. ఇప్పుడు సాతాను తనకిష్టం వచ్చిన రసాయనాలు ఇష్టం వచ్చిన రీతిగా ఆ టెస్ట్ ట్యూబ్లో యోబు మీద వేసి టెస్ట్ చేయబోతూ ఉన్నాడు. ద స్పిరిచువల్ టెస్ట్. యోబు ఆ రీతిగా తన జీవితంలో టెస్ట్, ఆ పరీక్ష అనుభవంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రంథం అదే. దేవుడి ద్వారా ప్రేమించబడి దేవుని ద్వారా అడ్మైర్ చేయబడ్డ మనిషి, నా మనిషి, నావాడు, నా భక్తుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, నా విశ్వాసి, నన్ను ప్రేమించిన వాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అన్నప్పుడు, అయ్యా అన్ని నువ్వు ఇస్తే ఎవడైనా బాగుంటాడు, మనుషులందరూ ఇంతే, అన్నీ ఇవ్వు బాగున్నాయి అంటారు. ఏదైనా ఇవ్వనని చెప్పు, ఆయన ఏం చేశాడు, మాకు ఎవరు లేరంటారు. అట్లాంటిదయ్యా ఈ లోకము. కాబట్టి అన్నప్పుడు ఈ యోబుని మనం చూస్తే దేవుని ద్వారా టెస్ట్లోకి తీసుకురాబడ్డ ఒక విశ్వాసిగా, దేవుని ద్వారా ప్రేమించబడి దేవుని ద్వారా ఇష్టుడిగా చక్కని సాక్ష్యం కలిగిన ఈ యోబు ఈ పరీక్ష నుండి నెట్టుకు రావాలి అంటే, పరీక్షలో దేవుడు అంత నమ్మకంగా యోబుని సాతాను ముందు నిలబెట్టగలిగాడు అంటే, యోబు ముందే తన ఆశీర్వదించబడక ముందే ఏదో కొంత తన జీవితంలో తాను తెలుసుకున్న దాని గురించి, తాను నమ్మిన దాని గురించి, తాను కన్విన్స్ అయిన దాని గురించి చాలా గొప్పగా తన జీవితంలో ముందే తన హృదయపూర్వకంగా దేవుని ఎడల నమ్మకాన్ని, ఆయన ఏ దేవుణ్ణి నమ్మాడో, ఏ దేవుని ఎడల నాకు ఈయన వల్లే సమస్త ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయని నమ్మాడో, ఆ దేవుడు ప్రతి విషయంలో నా జీవితం మొత్తంలో ఆయన ఆధీనంలో నేను ఉన్నానని కన్విన్స్ అయ్యాడో, ఆ కన్విన్స్ని బట్టి పరీక్షకు ముందే యోబు పాస్ అయ్యాడు. పరీక్షకు ముందే యోబు పాస్ అయ్యాడు. ఎందుకంటే దేవునికి తెలుసు, సాతాను ముందు, ఈ లోకం ముందు ఒక పరీక్ష. ఎవరైనా సహనాన్ని గురించి మాట్లాడాలంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు తన విశ్వాసులకు చెప్తున్నప్పుడు, అయ్యో శ్రమానుభవం కలిగి సహనముతో ఎదురు చూచి దేవుని ద్వారా ప్రేమించబడిన యోబును చూసి మీరు నేర్చుకోండి అని తర్వాత కాలంలో రాబో విశ్వాసులకు సహనమును గురించి, పరీక్షలో నిలబడవలసిన విషయం గురించి ఒక సాక్షిగా యోబును నిలబెట్టడానికి యోబును పరీక్షలో నిలబెట్టాడు దేవుడు. ఆ పరీక్షకు నిలబడక ముందు వి షుడ్ నో వాట్ వి ఆర్ న్యూ. మనకు ఏ విషయాలు మనకు తెలుసు అనుకుంటున్నామో అవి నిజంగా తెలుసా తెలీదా అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏది నమ్ముతూ ఉన్నామో, మనందరము కూడా ఇక్కడున్న ఎవరు కూడా రాబో కాలంలో, ఇప్పుడున్న కాలంలో, గతంలో పరీక్షలు పొందకుండా, పరీక్షల్లో లేకుండా, శ్రమల్లో లేకుండా ఉన్న వాళ్ళం ఎవరం లేమండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా ఎంతో ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకున్నాం. ఎన్నో ఆశలు, కోరికలు మనకు కలిగి ఉన్నాయి, వాటి మన జీవితాల్లో నెరవేరలేదు. ఎంతో గొప్పగా సంపాదించుకున్నాం, అవన్నీ పోగొట్టుకున్న వాళ్ళం ఉన్నాం. ఎంతో నాది, నా వాళ్ళు, నాకు తప్పకుండా నాతో పాటు జీవితకాలం ఉంటారనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే దాటిపోయారు, లేరు. అయితే ఈ సమయంలో మనము ఆ పరీక్షల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చావు? అది నీకు పూర్తిగా నిజంగా తెలుసా? నువ్వు ఏది నమ్మావు అని దేవుని సన్నిధికి వస్తున్నావో అది నిజంగా నువ్వు నమ్ముతూ ఉన్నావా? నువ్వు ఏ విషయంలో నేను తప్పకుండా దేవుడు నాకు సమస్తం, నా జీవితంలో పూర్తి ఆయన ఆధీనంలో నా జీవితం, నా కుటుంబం ఉన్నదన్న
ఆ కన్విన్స్, ఆ ఒప్పుకోలు నీలో నాలో, ఆ నిబ్బరం నీలో నాలో ఉన్నదా? మనం నిజంగా ఏది నమ్ముతున్నామో ఆ నమ్మిన దాన్ని పూర్తిగా హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నామా? వి నోస్ దేవుడు మన జీవితాల్లో ఉన్నాడని తెలుసు. ఆయన మన జీవితం సమస్తం మీద కంట్రోల్ ఆయనకున్నదని మనం నమ్ముతాం. కానీ చాలాసార్లు అది పూర్తిగా చెప్పం, పూర్తిగా నమ్మం. ఒకవేళ ప్రభువుకి ఇష్టమైన వారముగా యోబు దగ్గర దేవుని ద్వారా సాక్ష్యం పొందాలి అంటే మన జీవితాల్లో నమ్మిన దాన్ని పూర్తిగా హృదయపూర్వకంగా నమ్ముతున్నామా లేదా గుర్తించాలి. మొట్టమొదటి చూస్తే చాలాసార్లు అంటారు గాడ్ ఈజ్ గుడ్ అంటాం. ఏమంటాం? దేవుడు చాలా మంచివాడు, ఆయన మంచివాడని రుచి చూచి తెలుసుకోండి అంటాం. నిజంగా దేవుడు మంచివాడు, ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? నీవు నేను ఒకవేళ అన్నామనుకో దేవుడు మంచివాడు అంటే మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆ మాట మనం నమ్ముతున్నామా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ పొజిషన్స్, ఆ పరిస్థితులు, సమస్యలు, కష్టాలు అన్నిటి మధ్యలో కూడా ఒక్కసారి గాడ్ ఈజ్ గుడ్ అని నీవు నేను నమ్మితే మన జీవిత గమనంలో ప్రతి అడుగులో కూడా ఆ నమ్మకానికి కట్టుబడి ఉండాలి. అన్ని బాగున్నప్పుడు ఈజ్ గుడ్, ఏమి బాగాలేనప్పుడు ఆయన దేవుడు. దట్స్ నాట్ ద రియల్ వే ఆఫ్ బిలీవింగ్. అది కాదు నిజమైన నమ్మకం. ఒక్కసారి నా హృదయంలో నేను నమ్మిన దేవుడు మంచివాడు అని నేను చెప్పగలిగితే, దట్స్ ఫర్ ఎవ్రీ టైం. ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సమయంలో కూడా ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం. చాలా మంది చాలా సంఘాల్లో అంటారు, ప్రీచర్ గాడ్ ఈజ్ గుడ్ అంటే ఆల్ ద టైమ్ అని కాంగ్రిగేషన్ అంటారు. మంచిది కదండి, అది మంచిదే కాదు? అందామా మనం కూడా? గాడ్ ఈజ్ గుడ్, బాగా చెప్పాల, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ అన్నప్పుడు గాడ్ ఈజ్ గుడ్ అని. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రతి సమయంలో దేవుడు మంచివాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా, నేను కన్న కలలు కలగకపోయినా, నా ఆశలు నెరవేరకపోయినా, నేను అనుకున్నది జరగకపోయినా, నేను పుణ్యవాటిని పోగొట్టుకున్నా, ఏ విషయంలో అయినా ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్. ఇంకొకసారి మనం అంటాం గాడ్ లవ్స్ మీ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. ఆర్ యు ట్రూ అబౌట్ ఇట్? ఈజ్ ఇట్ నిజమా? ఎలా తెలుసు నీకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? ఇస్ ద వన్ వే a different relationship with God. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు దట్స్ ఎవ్రీథింగ్. నా జీవితంలో ప్రతి దగ్గర, ప్రతి విషయంలో నేను ఉన్న స్థితిలోనే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఒక కుష్ఠరోగి వస్తే అందరూ పారిపోయే సందర్భాల్లో యేసు ప్రభు అతను ముట్టి హక్కును చేర్చుకున్నాడు. ఈ జీవితంలో నన్ను గాడ్ లవ్స్ మీ అంటే ఈ లవ్స్ మీ ఇన్ ఎనీ కండిషన్. నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన నన్ను ప్రేమిస్తాడు. అన్ని వారికి అనుకూలంగా చేస్తేనే ఈ లోకం మనల్ని ప్రేమిస్తుంది. కానీ దేవునికి మన జీవితంలో ఏది అనుకూలత లేకపోయినా, ఆయన మనము డిజర్వ్ చేయవలసినవి ఏవీ లేకపోయినా అన్నీ నీకు నాకు ఇచ్చి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే, నీవు నేను ఆ రక్షణకు యోగ్యులము కాకపోయినప్పటికీ నిన్ను నన్ను ప్రేమించి ఆ రక్షణకు యోగ్యులను చేస్తాడు. అయితే ఆ సమస్య ఏంటి అంటే, ఆ కన్విన్స్ కామ్ మనం గాడ్ ఈజ్ గుడ్ అనే విషయాలు, గాడ్ లవ్స్ మీ అన్న విషయాలు ఎప్పుడైతే మనం కన్విన్స్ అవుతామో, మన హృదయ అంతరంగంలో పూర్తిగా నమ్ముతామో, మన జీవితాల్లో స్పందన మారిపోతుంది. మన జీవితాల్లో ఆ యొక్క ప్రవర్తించే తీరు మారిపోతుంది. మన జీవితం మీద ఒక అద్భుతమైన కృప, నిరీక్షణ కలిగిన అనుభవాల్ని నా కుటుంబాల్లో మనం చూడబోతాం. అంతేకాదు, చాలా మంది మనల్ని అంటాం, ఐ బిలీవ్ ఇన్ ద బైబుల్ ఫ్రమ్ కవర్ టు కవర్. ఆది కాండం నుంచి ప్రకటన దాకా నేను అన్నీ నమ్ముతాను. నమ్ముతావు. ఎలా నమ్ముతావు? సండే స్కూల్లో నేర్చుకున్నానని నమ్ముతావా? నువ్వు చదివే నమ్ముతావా? ఏంటి? నీ జీవితపు అడుగుల్లో, అనుభవాల్లో ఈ వాక్యము కార్యరూపము దాల్చబడినప్పుడు ఆ వాక్యము నీలో కార్యము చేయడం ప్రారంభించి ఆ కార్యరూపమైన
అనుభవపూర్వకమైన నమ్మకము ఎన్ని కష్టాలు వచ్చినా ఏ క్రైస్తవుడు కూడా దారి తప్పి పోడు. చాలాసార్లు ఇక్కడున్న మనము కొన్ని రోజులు సంఘానికి వస్తాం, కొన్ని రోజులు సంఘాన్ని విడిచిపెడతాం. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తాం, కొన్నిసార్లు దేవునికి దూరం అవుతాం. ఏమంటే, సార్ ఆయన దేవుని మీద అలిగాడు సార్, ఆ కుటుంబం దేవుని మీద అలిగారు సార్. ఏమంట, ఎందుకు అలిగారు అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. వాళ్ళ చిన్నమ్మని తీసేసుకున్నా, అమ్మని తీసేసుకున్నా, బాబుని కూతురు అయితే అందుకని దేవుని మీద వాళ్ళు అలిగారు. ఎందుకంటే ఆ టోటల్ అండర్స్టాండింగ్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ లవ్స్ మీ ఇన్ ఎనీ వే. అండ్ నేను బిలీవ్ చేస్తున్నాను బైబిల్ని, దేవుని వాక్యాన్ని బిలీవ్ చేస్తున్నా. ఆ కన్విక్షన్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ యొక్క మనం కన్విన్స్ ఎప్పుడు అవుతామో, ఎప్పుడైతే ఆ యొక్క సంపూర్ణమైన ఒప్పుదల నా జీవితంలో వస్తుందో, అప్పుడు తప్పకుండా యోబు వలె మనము కూడా ఆయన ద్వారా ప్రేమించబడి ఆయన ద్వారా మనం ఇష్టలుగా మారగలుగుతాం. యోబు తన జీవితంలో ఆత్మీయ సంబంధమైన అనేక విషయాలు మనకు చెప్పబోతూ ఉన్నాడు. మనము కూడా ఈ యొక్క యేసే మార్గం, సత్యం, జీవం అనేది నిజమా కాదా? నమ్ముతాం కదా అందరం. యేసే మార్గం, సత్యం, జీవం. ఆ మాట మనం అందరం నమ్మితే, ఆ మాట మనం నమ్మగలిగితే, ఆ నమ్మకాన్ని బట్టి మనము మరణించగలిగినంతగా దాని కొరకు ఉండగలగాలి. ఆ సత్యం, ఆ సత్యం కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. అప్పుడే అది జీవించడానికి కారణమవుతుంది. మనం బ్రతికినప్పుడు మాత్రమే క్రీస్తు అని, మరణం రాగానే, కొంచెం కష్టం రాగానే ఏ క్రీస్తు అన్నామంటే అంతకన్నా దౌర్భాగ్యులము కానేరము అని పౌలు కూడా అనేక సార్లు మనం చెప్తాం. ఇఫ్ ఇస్ ఎ ట్రూత్ నాట్ వర్త్ ఆఫ్ డైయింగ్ ఫర్, ఇస్ నాట్ వర్త్ ఆఫ్ లివింగ్ ఫర్. మనము ఆ నమ్మిన ఆ సత్యం, గాడ్ ఈస్ గుడ్, గాడ్ లవ్స్ మీ, ఐ బిలీవ్ ఇన్ ద బైబుల్, దేవుని యొక్క వాక్యాన్ని నేను నమ్ముతాను అనే ఒక స్థిరమైన హృదయపూర్వకమైన నమ్మకం నీలో నాలో కలిగినట్లయితే, దేవుని బిడ్డలారా, దాని కొరకు జీవించడం కాదు, దాని కొరకు మరణించడానికి కూడా సిద్ధపడగలిగిన సత్యమే, ఆ నమ్మకమే అది జీవించేటట్లు మనల్ని చేస్తుంది, దేవునికి ఇష్టమైన వారుగా చేస్తుంది. యోబు గ్రంథాన్ని మనము ధ్యానించబోతూ ఉండగా, యోబు యొక్క ఆత్మీయమైన ఆ ఒప్పుకోళ్ళు, ఆత్మీయమైన ఆ యొక్క గొప్ప భరోసా తన జీవితంలో ఏంటంటే, ఆ యోబు తన జీవితంలో నమ్మింది, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, అన్ని మంచి ఈవులను ఆయన బహుమానాలుగా నాకు ఇచ్చాడు. చూడండి 21వ వచనంలో ఆయన చెప్తాడు కదా, చివరి మాటలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హృదయం బిడ్లారా, మన యొక్క ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఇదిగో దేవుడు సమస్తము ఆయన మంచి ఇచ్చాడు. ఒకవేళ ఆయన తీసుకున్నా, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి యోబు తన జీవితంలో తాను నేర్చుకుంది ఏంటంటే, నా జీవితంలో దేవునికి సంపూర్ణమైన ఛార్జ్ ఇవ్వబడి ఉంది. ఎవరైనా ఒక ఆఫీస్కి ఒక గొప్ప అధికారిగా నియమించబడినప్పుడు అతనికి లెటర్స్లో యువర్ ఇన్ఛార్జ్ ఫర్ నౌ అని ఆ ఛార్జ్ ఇచ్చినప్పుడే అతను వచ్చి ఆ పోస్ట్లో కూర్చొని ఆ ఛార్జ్ని బట్టి దాన్ని అంతా కూడా తన కంట్రోల్లో ఆయన తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే మనం దేవుని ద్వారా ప్రేమించబడి ఇష్టలుగా మారి ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటామో, ఆయన నమ్ముతామో, అప్పుడు మన జీవితాల మీద సంపూర్ణమైన ఛార్జ్ ఆయన తీసుకుంటాడు. ఆయన ఛార్జ్ తీసుకున్నప్పుడు యోబు యొక్క నమ్మకం ఏంటండి? ఆత్మీయమైన నమ్మకం. ఆయన ఇవ్వచ్చు, ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ జీవితము ఆయనది. He can give, he can take. Blessed be the name of the Lord. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప లోతైన అనుభవాల్ని ఆ యొక్క యోబు కలిగి ఉన్నాడో మనం చూడవచ్చు. అంతేకాదండి, ఎప్పుడైతే మనం చూస్తే యోబు ఏమైనా శ్రమ పడాలని ఆశపడ్డాడండి? శ్రమ పడ్డం ఎవరికైనా ఇష్టమా? ఇక్కడున్న ఎవరైనా, సార్ నేను శ్రమ పడాలని చాలా ఇష్టమని ఉండామా?
లేదు. మన ఎవరికి కూడా శ్రమలు మనకు వద్దు, మనకు ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు మంచివాడని, ఈ లవ్స్ మీ, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నా జీవితం మీద సంపూర్ణమైన ఆయన ఆధీనంలో మన జీవితాలు, మన కుటుంబాలు ఉన్నాయన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాస జీవితంలో కదిలించబడకూడదు. యోబు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి మలుపులో కూడా ఆ యొక్క ఒప్పుకోలు, ఆ నమ్మకం నుండి యోబు తప్పినట్లు మనము చూడం. ఆ పరీక్షలు దేవుడు పెట్టినప్పుడు దేవుని కొరకు ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా, ఒక్క మాట కూడా, ఒక్క తలంపు కూడా దేవునికి వ్యతిరేకంగా చేయకుండా ఆయన ముందుకు కొనసాగాడు. మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, దేవుని బిడ్డలారా, ఆ యొక్క 5 మిషనరీస్ గురించి. వారి గురించి ఒక చక్కని మూవీ వచ్చింది, క్రిస్టియన్ మిషనరీ మూవీ. అది ద ఎండ్ ఆఫ్ ద స్పేర్ అని. ఆ యొక్క మూవీ తెలుగు కోసం నేను చూస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఒక 5 మంది యవన మిషనరీస్ తమ జీవితంలో ఆక్వా ఇండియన్స్, ఆ యొక్క సౌత్ అమెరికాలో ఉన్న ఆ యొక్క ట్రైబల్ మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఆ అడవిలో ఒక్కొక్కరు దిగుతున్న కొలది వారు వచ్చి వారిని చంపిన సందర్భం. వచ్చిన 5 మంది మిషనరీని వాళ్ళు చంపేశారు. చంపేసిన తర్వాత 2006లో 50వ యానివర్సరీ జరిగింది. ఆ యొక్క మిషనరీస్ ఆడబోయి చనిపోయిన డెత్ యానివర్సరీ 2006లో 50వ వర్ధంతి అక్కడ జరిగినప్పుడు చాలా మంది ఆ మిషనరీస్ యొక్క కథలు విన్నప్పుడు అందరూ దేవుణ్ణి ప్రశ్న వేసుకున్నారు. ఏమని వేసుంటారు? ఎందుకు మంచి వారికి, మామూలు విశ్వాసులు కూడా కాదు, వాళ్ళెవరు? మిషనరీస్. ఒకరిని దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొని దేవుని ప్రేమను ఆ యొక్క అడవిలో ఉన్న వారికి తెలియచేయాలని ఎంతో ప్రార్థన పూర్వకంగా తమ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని పరిచర్యకు సమర్పించిన వారు వెళ్ళి అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటిస్తామని నిలబడితే వాళ్ళు చంపేశారు. అందరం అడగచ్చు, అందరం కూడా ప్రశ్న వేసుకోవచ్చు. దే ఆర్ వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు, ప్రార్థనా పరులు, విశ్వాసం ఉన్నవాళ్ళు. ఇక్కడ కూర్చొని ఊరికే మాట్లాడే వాళ్ళకు కాకుండా కార్యరూపం చేస్తూ అనేక మందిని సువార్తకు ప్రకటించాలని తమ జీవితాన్ని సమర్పించుకొని ముందుకు వచ్చిన వారు ఎందుకు చంపబడ్డారు? దేవుడు వారిని ఎందుకు రక్షించకూడదు? వారిని ఎందుకు కాపాడలేకపోయాడు అని దేవుని గురించి ప్రశ్నలు అనేక మంది అడుగుతున్నప్పుడు 5 మంది మిషనరీల యొక్క భార్యలు మాత్రం ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించి, ఏ భర్తలైతే ఎవరి కోసం ప్రాణం పెట్టారో ఆ అడవిలోనికి ఈ యొక్క మిషనరీ భార్యలు వెళ్ళి అక్కడున్న ప్రతి ఒక్కరిని, తమ భర్తలను చంపిన వారందరినీ, వారి యొక్క ఊరు మొత్తాన్ని కూడా యేసు వైపు నడిపించారు. ఇక్కడ టెస్ట్లో నిలబడింది ఎవరండి? మిషనరీస్ యొక్క భార్యలు. పరీక్ష ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు, కానీ భర్త మిషనరీస్ వాళ్ళు బ్రతికుండి మిషనరీ పని చేసినా గాడ్ ఈస్ గుడ్. వాళ్ళు పరిచర్లో వాళ్ళు చనిపోయినా గాడ్ ఈస్ గుడ్. ఇప్పుడు భర్తలు విడిచిపెట్టిన ఆ పరిచర్య మేము చేయడానికి వెళ్తున్నా గాడ్ ఈస్ గుడ్. రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా గాడ్ ఈస్ గుడ్. మిషనరీస్ ఆ యొక్క భార్యలు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఆ యొక్క పరిచర్యను చేశారు. అదే రీతిగా ఒక హతసాక్షి ఉన్నాడు. ఆయన హతసాక్షి పేరు జమ్ ఎలియట్. ఆయన గొప్ప క్రీస్తు నిమిత్తం గొప్ప హతసాక్షి. ఆయన అన్నాడు కదా, ఈ లోకంలో మనము పోగొట్టుకునే దాన్ని పట్టుకొని ఎన్నటికీ పోగొట్టుకోలేని దాన్ని మేము విడిచిపెట్టడం మాకు ఇష్టం లేదు అంటూ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు తాను చనిపోకముందే, తాను క్రీస్తు కొరకు చనిపోకముందే ఆయన చావడానికి సిద్ధమయ్యాడు. కారణం ఏంటి? ఇక్కడ ఆ లోపల వారికి ఉన్న నమ్మకం, అద్భుతమైన నమ్మకం. ఈరోజు ఇక్కడ నాకు ఏమైనా, నాకు పరలోకంలో నాకు స్థానం ఉంది, అక్కడ నుండి నన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఈ లోకంలో ఉన్న ఈ ప్రాణం, ఈ ఆస్తి, ఈ పాస్తి, ఇవన్నీ కూడా ఇవేదో ఒక రోజు నేను పోగొట్టుకొని వీటన్నిటిని విడిచి వెళ్ళవలసి ఉంది.
అయితే ఆ దేవుణ్ణి సంపూర్ణంగా నీవు నేను అర్థం చేసుకుంటే ఎన్నడూ విడిచిపెట్టలేని మహాభాగ్యము నీ కొరకు నా కొరకు అక్కడ ఉన్నదన్న తలంపు, ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ యొక్క ఒప్పుదల నా హృదయంలో వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అనవసరమైన విషయాలన్నింటినీ వదులుకోవడం ప్రారంభిస్తాం. శ్రేష్టమైన విషయాల వైపు మనం దృష్టి పెట్టడము ప్రారంభిస్తాం. అందుకే యోబు అంత గొప్పగా చెప్పగలిగాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా, పోయినా పోకపోయినా యెహోవా నామము స్తుతి నొందును గాక. యోబు యొక్క అంతర్గతంగా ఆయన హృదయంలో ఉన్న అనేకమైన విశ్వాస సంబంధమైన ఆ నమ్మకాన్ని రాబో రోజుల్లో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే ఆ యొక్క వెస్ట్ వర్జీనియాలో జరిగిన కోల్స్ ఆ యొక్క బొగ్గుల గని గురించి మనం ప్రారంభంలో కథ విన్నాం కదా. బయట ఉన్న ఆమె ఆ మాట అనింది. అయితే ఆ యొక్క గుహల్లో ఇరుక్కబోయి ఆ చీకటిలో చనిపోయిన వారిని ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన మాత్రం, ఆ 12 మందిలో ఒక ఆయన ఒక పెన్ను తీసుకొని ఆ చీకటిలో ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క ఊపిరాడని పరిస్థితుల్లో తాను చనిపోకముందు ఒక నోట్ రాసి తన జోబులో పెట్టుకున్నాడు. ఆయన రాసిన నోట్ ఏంటో తెలుసా? టెల్ ఆల్ ఐ విల్ సీ దెమ్ ఆన్ ద అదర్ సైడ్. ఈరోజు నేను ఇక్కడ ఈ సైడ్ నేను చనిపోతున్నానేమో, వాళ్ళందరికీ చెప్పండి నేను అదర్ సైడ్ వాళ్ళని మరలా నేను చూడబోతానని. ఏంటండి, ఇక్కడ బయట ఉన్న వాళ్ళం మనం అర్థం చేసుకోలేకపోయారు, కానీ అక్కడున్న స్త్రీలు అక్కడ లోపంలో మరణించక ముందు వారు నమ్మిన నమ్మకం ఆ మాట రాసేటట్టు చేసింది. వాళ్ళకి అందరికి చెప్పండి, ఈరోజు నేను వాళ్ళని ఇక్కడ చూడకపోవచ్చేమో, కానీ రేపు అక్కడ వారిని చూస్తాను. ఈరోజు నేను ఇక్కడ వారిని చూడలేకపోవచ్చేమో, కానీ రేపు నేను అక్కడ వారిని చూడబోతానని అందరికీ చెప్పండి. ఈరోజు ఈ రీతిగా వెళ్ళిపోయే వారి గురించి మనము మాట్లాడడం కాదు, కానీ ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు, మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మన పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనం నమ్మిన నమ్మకము ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా మన జీవితాల్లో వచ్చే ప్రతి పరీక్షల్ని మనం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబం పడిపోయినా, ఈరోజు ఒక వ్యక్తి పడిపోయినా, ఈరోజు ఒకరు ఆర్థికంగా దెబ్బతిన్నా, ఈరోజు ఎవరో మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సమస్యలు వస్తుంటే మనం అనుకుంటా, దేవా నువ్వు చాలా గుడ్ నైనా, చాలా మంచోడివయ్యా, వాళ్ళు ఇట్టున్నా నేను బాగున్నానని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రేపు ఆ దెబ్బ నీకు నాకు కూడా తగలొచ్చు. ఎందుకంటే మనమందరం కూడా మానవులం, మనుషులం. అయితే మనందరికీ కావాల్సింది ఏంటంటే ఒక బలమైన నమ్మకం. అదేంటి? నువ్వు దేన్ని నమ్ముతున్నావో అది ఎంత కష్టం వచ్చినా నమ్మే స్థితిలో నీవు నేను ఉండబోతున్నామా? దేవుణ్ణి నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావా? అన్నీ ఉంటే దేవుడు అంటున్నావా? ఏవి పొందకపోతే దేవుడు కాదంటున్నావా? అనేక ప్రశ్నలు నా జీవితంలో వచ్చే అనేకమైన వాటికి జవాబు యోబు గ్రంథం మనకి ఇవ్వబోతుంది. అదొక అద్భుతమైన ఫిలాసాఫికల్ పోయిట్రీ అండి, అద్భుతమైన పద్య భాగం అది. దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని అడుగుదాం. ఈరోజు యోబు అక్కడ దేవుని సన్నిధిలో ఆయన ఇస్తున్నాడు సాక్ష్యం. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి కలిగిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, గో టెస్ట్ హిమ్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ పరీక్షకు పోకముందే యోబు జీవితంలో తన హృదయంలో ఉన్న నమ్మకం మీద, ఆ విశ్వాసం మీద ప్రభుకి, దేవునికి ఎంతో నమ్మకం. అందుకే కదా యేసు ప్రభు ప్రతి దగ్గర అడుగుతాడు. ఒక కుష్టివాడు, ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు, ఒక అవిటివాడు, ఒక దయ్యం పట్టినవాడు ఎవరైనా వచ్చి ప్రభువా నన్ను రక్షించు, కరుణించు, స్వస్థపరచు అంటే ఏమడుగుతాడు? నేను నిన్ను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా? నీలో ఉన్న నమ్మకాన్ని బట్టే నా కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీవు నేను మనందరం ప్రభుని నమ్ముతూ ఉన్నామని చెప్తే, ఆ నమ్మకము బలమైనదైతేనే రాబో కాలంలో వచ్చే ఏ పరీక్షలకైనా మనం నిలబడగలుగుతాం. ఆ నిలబడే శక్తిని ఇచ్చేవాడు కూడా ఆయనే. అయితే మనం పూర్తిగా హృదయపూర్వకంగా మన పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయన యందు మనం నమ్మిన విషయాలను తుదకు వరకు, మరణాంతము వరకు
వాటిని విడిచిపెట్టకుండా యోబు వలె ఉండగలిగితే ఆ యోబు సంపాదించిన సాక్ష్యాన్ని దేవుని ద్వారా మనము పొందగలుగుతాం. దేవుడు ఆ కృపను మనకు దయచేయును గాక. అందరం తల్లు వంచుతామండి, అందరము తల్లు వంచుతాం. యోబు తన జీవితంలో ఈ పరీక్ష వస్తుందని, తను ఇన్ని ఉపద్రవాలు తన జీవితాల్లో వస్తాయని తాను ఎన్నడూ ఊహించలేదు. అయితే ఆ పరీక్షలు రాకముందే యోబు తన హృదయంలో ఉన్న నమ్మకము గొప్పది. ఆయన ఏమి తెలుసుకున్నాడో, ఆయన దేన్ని నమ్మాడో, ఆ నమ్మక విషయమై అన్నీ పోగొట్టుకున్నా ఆ నమ్మకంలోనే నిలబడ్డాడు. నా ప్రభువు నాకు ఇచ్చినా తీసుకున్నా, నన్ను బాగుంచినా బాగుంచకపోయినా నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నన్ను బలపరచువాడు ఆయనే, నన్ను నడిపించువాడు ఆయనే. నాకు ఈరోజు ఉన్నదంతా ఇచ్చింది ఆయనే, రేపు తీసుకున్నా ఆయన దగ్గరే అది ఉంటుంది. నా జీవితంలో నిజంగా మన జీవితాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని నేను నమ్ముతున్నామా? పరీక్ష వచ్చినప్పుడు ఎలా మారుదామన్నది, ఎలా స్పందించాలన్నది ముఖ్యం కాదండి. రాబో పరీక్షలకు ముందే దేవుని యందు నీ విశ్వాసం, నీ నమ్మకం ఎలా ఉన్నదని పరీక్షించుకోవాలి. దేవుని ఎడల, యేసు ప్రభువు ఎడల నీకున్న విశ్వాసం, ఆయన కొరకు జీవించడానికి, అవసరమైతే మరణించడానికి కూడా ఆ విశ్వాసం ఎడల, అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు ఆయన కంచె, మన చుట్టూ కంచె వేసినంత మాత్రాన ఆయన స్తుతిస్తూ కంచె తీసివేస్తే ఆయన దూషించే జీవితాలుగా మనం ఉంటున్నాయా? యోబు తాను నమ్మిన నమ్మకాన్ని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి దేవుడు తనకు తానుగా యోబును ఆ పరీక్షలో నిలబెడుతూ ఉన్నాడు. ఆ పరీక్షలకు యోబు స్పందన ఏంటో, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో, ఎలా ఈ గ్రంథము మన జీవితాలకు బోధిస్తుందో రాబో వారాల్లో మనం నేర్చుకోబోతుండగా, ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడిన మాట, నువ్వు నమ్ముతున్న నమ్మకం, ఆ విశ్వాసం నిజమైనదేనా? నీవు నా ఎడల ఉంచిన నమ్మకం ఎన్ని గాలివానలు వచ్చినా, ఎన్ని నష్ట కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధి మరణాలు వచ్చినా, నా ఎడల నీకున్న ఈ నమ్మకం కదిలిపోదు కదా, చెదరిపోదు కదా, అరిగిపోదు కదా. నీ విషయమై నిన్ను ప్రేమించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు మన నమ్మకాన్ని బట్టే మన జీవితాల్లో కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ దృఢమైన విశ్వాసం, దేవుని ఎడల దృఢమైన నమ్మకంతో మనం ముందుకు కొనసాగుదాం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించబోతూ ఉండగా, సంఘంగా చిన్న బిడ్డల నుండి యవనస్తుల నుండి స్త్రీలు, పురుషులు, కుటుంబాలు, సంఘంగా ప్రభు అనేక రీతిలుగా ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక కాపరిగా బోధించుతున్న నాతో కూడా అనేక విషయాలు, ఈ గ్రంథాల వెంబడి గ్రంథాలు మనం ధ్యానించుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండి ఆయనే మనల్ని నడుపుతూ మనకు కావలసిన బోధలు ఆయన బోధిస్తూ ఉండగా, మన విశ్వాస జీవితంలో మనం బలపడలాగన ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన యోబు గ్రంథమును మేము ధ్యానించబోతూ ఉన్నాం. నిజమే నాయన, ఏ సమయంలో ఏ పరీక్ష మాకు వస్తుందో మాకు తెలియదు నాయన. అయితే ప్రభువా, మేము నమ్మిన ఈ నమ్మకం, మాకు కలిగిన ఈ విశ్వాసం నాయన దృఢమైనదా కాదా, పరీక్షల్లో నాయన నిలబడగలిగినదా లేదా అని ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆయన మీరు
ఆయన మంచివారుగా, మమ్మల్ని ప్రేమించేవారుగా, అన్ని విషయాల్లో నాయన నమ్మదగిన దేవుడిగా మీరు మా జీవితాల్లో ఉన్నారని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు నాయన. నాయన ఈ గ్రంథాన్ని మేము ధ్యానించిపోతూ ఉండగా నా తండ్రి నీ నడిపింపు, నీ కాపుదల మాకు ఎల్లప్పుడూ దయచేస్తారని నమ్మొచ్చు. ఈ కొద్ది విన్నపము యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 571 పాట, దశమా భాగములెల్లా